హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముత్తయ్య ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. 1 hour 50 minutes ఉంది. మన తెలుగు మూవీని ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. శివరాపల్లి వెబ్ సిరీస్ని తీసిన డైరెక్టర్ భాస్కర్ మౌర్య గారు ఈ మూవీకి డైరెక్టర్. బలగం సినిమాలో ఉన్న సుధాకర్ గారు ముత్తయ్య క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ మూవీకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయంట. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్లో రివ్యూస్ నచ్చితే ఒక్క లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి భయ్య, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. మరి మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్య. రియల్లీ ఐ లైక్డ్ ఇట్. మూవీ చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, ఎక్కడో మన విలేజ్లోనే జరుగుతున్నట్లే అనిపిస్తూ ఆ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి. విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చుతుంది. అందులోనూ తెలంగాణ బ్యాక్డ్రాప్ మూవీస్ చాలా వచ్చాయి కదా, ఇది కూడా అలానే ఉంది. సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి మాత్రం విలేజ్ లొకేషన్స్ని చాలా బాగా చూపించారు. ఎక్కడ కలర్ కరెక్షన్ చేసినట్టు కూడా అనిపించదు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు కదా, హై క్వాలిటీ కెమెరా యూజ్ చేసి దాంతోనే మొత్తం తీసినట్లు అనిపించింది. ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయండి, ఫ్యామిలీతో సహా. చిన్న సినిమాలను కూడా ఆదరించండి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు, మనం ఒక విలేజ్లో ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న స్టోరీని బోరింగ్గా లేకుండా బాగా తీశారు. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే, తెలంగాణలో ఒక రూరల్ విలేజ్. అక్కడ ముత్తయ్య అనే పెద్ద మనిషి, 60 years అయిపోయినాయి అతనికి. కాకపోతే తనకు సినిమాలంటే చాలా పిచ్చి. తనకు ఫ్రెండ్ ఉంటాడు మల్లిగాడు, అతను ఒక మెకానిక్, వాడికి ఒక పంచర్ షాప్ ఉంటుంది. వీళ్ళిద్దరూ సినిమాలకు వెళ్ళడం, నైట్ వచ్చి మందు తాగడం, వీళ్ళ స్టోరీలను చూపిస్తారు. మరి ఈ ముత్తయ్య లాస్ట్కి సినిమాలో యాక్ట్ చేశాడా లేదా, తను చనిపోయేలోగా తన డ్రీమ్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేది మూవీలో చూస్తారు. ఈ సినిమాలో ముత్తయ్య క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అయినా సరే, ఈ మల్లి క్యారెక్టర్ ఉంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది భయ్య. వీళ్ళిద్దరు స్నేహం, మ్యాక్సిమం వీళ్ళిద్దరే ఉంటారు మూవీ మొత్తం. అండ్ మల్లిగాడికి ఒక లవర్ ఉంటుంది, ప్రేమిస్తే సినిమాలో భరత్ టైప్ అన్నమాట. కాలేజీ అమ్మాయికి లవ్ చేయడం, వెంటపడడం, ఆ లవ్ ట్రాక్ చాలా సరదాగా అనిపించింది నాకైతే. మూవీ స్టోరీ అంటూ పెద్దగా ఉండదు, జస్ట్ అలా వెళ్ళిపోద్ది అంతే. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక చిన్న ఇన్సిడెంట్ అవుద్ది, అది అక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తాయి. ఇంకా కామెడీ కూడా సపరేట్గా ట్రాక్ క్రియేట్ చేయకుండా వాళ్ళు మాట్లాడే మాటల్లోనే ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. తెలంగాణ యాస్ కూడా చాలా బాగుంది. విలేజ్ మొత్తం అన్నీ కూడా న్యాచురల్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు, వేసుకునే బట్టల దగ్గర నుండి ప్రతిదీ న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. ముత్తయ్య క్యారెక్టర్ని సుధాకర్ గారు అయితే ప్రాణం పెట్టి చేశారు అబ్బా నిజంగా. ఈ ముత్తయ్య క్యారెక్టర్, మళ్ళీ క్యారెక్టర్స్ మనకు చాలా బాగా అనిపిస్తాయి. వాళ్ళిద్దరూ కొట్టుకున్నా సరే అందులోనూ కూడా ప్రేమ ఉంటుంది. వాళ్ళిద్దరూ కొట్టుకునే సీన్ ఒకటి వస్తుంది, అది భలే అనిపించింది అసలు. అండ్ ఇంకొక టిక్టాక్లో ఇద్దరు లవర్స్ చేస్తారు అబ్బబ్బ, ఆ సీన్ ఒకటి భలే అనిపించింది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది అసలు. మళ్ళీ క్యారెక్టర్లో అరుణ్ రాజ్ ఫస్ట్ టైం ఇతను చూడడం అయితే చాలా బాగా చేసాడు అతను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ మనకు వినిపిస్తాయి విలేజ్లో ఉన్నట్లే. పాటలు అయితే పెద్దగా బాగోలే, కానీ మ్యూజిక్ అయితే బాగుంది. ఫైనల్గా ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు వస్తాయి. కంటెంట్ ఉంటే స్టార్స్ కూడా అక్కర్లేదు, కానీ ఎంతమంది ఆదరిస్తారనేది చూడాల్సిందే. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై అండ్ జై హింద్.